మనం చాలా సందర్భాల్లో చూసాం సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు పరిచయం ఏర్పరచుకుని ఆ పరిచయాలు కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ కాస్త కుటుంబాల మధ్య కలహాలు తీసుకురావడం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆ కోవకే చెందుతోంది ఈ సందర్భం కూడా. అదేంటి అంటే శ్రీకాళహస్తికి చెందిన సురేష్ అనే వ్యక్తి వివాహిత విశాఖపట్నానికి చెందిన పద్మ అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో. సో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త చాటింగ్ కాస్త ప్రేమగా మారి పద్మ తన భర్తని పిల్లల్ని కూడా వదిలేసి వచ్చి శ్రీకాళహస్తిలో సురేష్ తో ఉండే స్థాయికి తీసుకొచ్చింది ఈ పరిచయం. సో వీరిద్దరూ బానే ఉన్నారా అంటే వీరిద్దరి మధ్య కూడా విభేదాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ విభేదాలు రావడంతో పద్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత సురేష్ కూడా మందు తాగి ఆసుపత్రి పాలయ్యాడు. 3 రోజులుగా చికిత్స పొందుతూ సురేష్ కూడా తన ప్రాణాలను విడిచాడు. ఇక్కడ ఓవరాల్ గా స్టోరీలో మనం చూసింది ఏంటి అంటే వాళ్ళిద్దరి జీవితాలు నాశనం చేసుకోవడంతో పాటు 2 కుటుంబాలను కూడా నాశనం చేశారు. వాళ్ళ ఆలోచన విధానం. మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం, అలాగే అన్నోన్ పర్సన్స్ తో చాట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి.